ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. 22వ తారీఖున ఈ రీతిగా దేవుని సన్నిధి మీ అందరితోటి ప్రభు పేరట మరి ఈ రీతి వాగ్దానము ద్వారాగా ప్రభు సన్నిధిలో ప్రభు వాగ్దానమును బట్టి మీతో మాట్లాడుటకు మరి మీతోటి సంభాషించుటకు దేవుడు కృప చూపుచున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. చిన్న కీర్తన పాడుకుందామమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. త్రియేక దేవుడైనా యెహోవాను, త్రియేక దేవుడైనా యెహోవాను, కెరూబులు సెరాబులు, కెరూబులు సెరాబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. త్రియేక దేవుడైనా యెహోవాను, త్రియేక దేవుడైనా యెహోవాను. నాశపము బాపిన రక్షణతోన రుగల పర్వము ముగిసెనే. నాశపము బాపిన రక్షణతోన రుగల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైనా యెహోవాను, త్రియేక దేవుడైనా యెహోవాను. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. మేఘమదనములు చేయలేని దివ్యన వర్షం కురిపించినావే. మేఘమదనములు చేయలేని దివ్యన వర్షం కురిపించినావే. త్రియేక దేవుడైనా యెహోవాను, త్రియేక దేవుడైనా యెహోవాను. నా స్థితిని మార్చిన స్తుతులతోన హృదయము పొంగి పోర్లెనే. నా స్థితిని మార్చిన స్తుతులతోన హృదయము పొంగి పోర్లెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడైనా యెహోవాను, త్రియేక దేవుడైనా యెహోవాను. కెరూబులు సెరాబులు, కెరూబులు సెరాబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. త్రియేక దేవుడైనా
యెహోవాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఒక మాట, ఈ పాటలోనే ఒక మాటని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి, జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే, జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే, త్రియేక దేవుడైన యెహోవాను. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే, నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే, జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే, జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే, త్రియేక దేవుడైన యెహోవాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు వాగ్దానమును 19 సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. బుద్ధిని సంపాదించుకున్నవాడు, మరొక్కసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తినుము త్రాగుము స్తుతించుము, తినుము త్రాగుము స్తుతించుము, తినుము త్రాగుము స్తుతించుము. ఇద్దరు వ్యక్తుల గురించి ఈ ఉదయకాల సమయంలో మేము పొందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. తినుము త్రాగుము సుఖించుము అన్న వాడు ప్రాణంని ఈ రాత్రిని కోరుతున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, లోకాసు వార్తలో నుంచి ఆ మాటను చూడొచ్చు. లోకాసు వార్తలో మరి 12వ అధ్యాయము 15వ వచనంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించము. ఇక్కడ మనకి సామెతలో మనకి ఈరోజు వాగ్దానము, బుద్ధిని సంపాదించేవాడు తన ప్రాణమునకు ఉపకారి, మరి వివేచన లక్ష్యము చేయవాడు మేలు పొందును. బుద్ధిని సంపాదించేవాడు తన ప్రాణమునకు ఉపకారి, తన ప్రాణమునకు ఉపకారి, తన ప్రాణానికి ఉపకారి. బుద్ధిని సంపాదించేవాడు తన ప్రాణమునకు ఉపకారి. చూడండి, తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము స్తుతించుము. స్తుతించిన వాడని సింహాసనము తరతరములు భూమి మీద నిలుచును. అదే సింహాసనం మీద ఎదుగు మరి కుమారుడైన యేసు ప్రభు వారు వచ్చి తన మీద ఆసీనుడై ఉంటాడని మనం చూడవచ్చు. తినుము త్రాగుము సుఖించు, మనం ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అంటాడు. అందుకనే తన ప్రాణమునకు ఉపకారి, ఇప్పుడు బుద్ధిని సంపాదించిన వాడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. బుద్ధిహీనుడు ఉన్నాడు, బుద్ధిమంతుడు ఉన్నాడు. ఇక్కడ బుద్ధిమంతుని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, బుద్ధిహీనుడు గురించి ఈ పూట మనం బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు గురించి. ఇక్కడ బుద్ధి లేనివాడు బుద్ధి కలిగిన వాడు. ఇక్కడ తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము స్తుతించుము. స్తుతించమన్న వాడికేమో దేవుడు సింహాసనం ఇచ్చాడు. మహిమ కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయమందు మరి ఇక్కడ లోకాసు వార్తలో నుంచి 16వ వచనం చూడండి. 16వ వచనము, లోకాసు వార్త 16వ వచనములో నుంచి 12-16లో నుంచి, మరియు ఆయన వారితో ఇలా ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును, తనలో తానే ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును,
నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అనితో చెప్పాను. బా, ఎంత భయంకరంగా ఉందండి ఆ మాట. ఇప్పుడు అనుకున్నాడంట, చూడండి ఇక్కడ అంటే యేసుప్రభు వారు బహుమానం చెప్తున్నాడండి శిష్యులతోటి. ఏమని చెప్తున్నాడంటే, మరియు ఆయన 15 కానించి, మరియు ఆయన వారితో, మీరు ఈ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. ఒకని కలిమి విస్తరించుట వానికి ఏమాత్రము, చూడండి ఇక్కడ రాయబడింది, లోభమునకు ఎడమీక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదెను. మరియు ఆయన వారితో ఇలా ఉపమానము చెప్పిన, ఒక ధనవంతునికి, మరి ఇక్కడ రాయబడింది, ఎంత చక్కగా రాయబడిందంటే, భూమి సమృద్ధిగా పడినప్పుడు అతడు ఆ పంట సమకూర్చుకున్నట్లుగా కొత్త కొట్లు కట్టించి ఆ కొట్లలో ధాన్యం పోసుకొని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎన్నో సంవత్సరాలు సరిపడిన పంట తిండి సమకూర్చబడి ఉంది కాబట్టి ఇక నా ప్రాణములకు ఏ భయం లేదు అని తన ప్రాణములకు చెప్పుకుంటున్నాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, తినుము, త్రాగుము, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. చూడండి ఇక్కడ విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడి వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగును? దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ మరొక భక్తుడిని చూసుకున్నాం. ఎవరి భక్తి అండి? తినుము, త్రాగుము, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇదిగో ఇక్కడ మీకు విస్తరించిన మీకు కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కలిమి విస్తరించుట వలన ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది, పొగరు వచ్చింది. తన స్థితిని మర్చిపోతారు, వారికున్న స్థితిని మర్చిపోతారు. చూడండి, కలిమి విస్తరించుట వలన మనకి జీవం ఏమైపోతుందంట? జీవమునకు మూలము కాదేను. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదేను. అందుకని పరిశుద్ధ గ్రంథం ఒక నిధి గని. ఇందుట్లో త్రవ్వేకొందగా అమూల్యమైన విషయాలు, ఎన్నో శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు మొన్నటిదాకా వీళ్ళు బాగానే ఉన్నారుగా, ఎందుకని వీళ్ళు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు? ఏంటి పరిస్థితి? ఏం జరిగింది అంటారు ఏంటండి? ఎంత కలిమి, ఎంత అసలు వాళ్ళకున్న స్థితి మామూలుగా లేదు. అలా ఇలా లేరు, అసలు నాయక చూసేటట్టు లేరు వాళ్ళ పరిస్థితి అంతా ఇదిగా ఉంది. దేవుని స్తోత్రం. కలిమి విస్తరించుట వలన, చూడండి ఇక్కడ రాయబడింది, జీవమునకు మూలము కాదిదనను. ఒకని కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలము కాదు అనేను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒకని ధనవంతుడికి భూమిని సమృద్ధికి పడినప్పుడు అతడు పంట సమకూర్చుకొని, తినుము, త్రాగుము, సుఖించుము, కొట్లు కట్టించా. ఎన్ని సంవత్సరములకైనా పంట కొదవలేదు, ఆహారం కొదువు లేదు. కొట్లు కట్టించి కొట్లు పోసేశాను. చూడండి, సమకూర్చబడి ఉన్నది విస్తారమైన ఆస్తి. ప్రాణమా, నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగును? అందుకని తిని త్రాగి సుఖించిన వాడి పరిస్థితి ఇది. తిని త్రాగి స్తుతించిన వాని పని ఎలా ఉందంటే చూద్దాం ఒకసారి.
కీర్తన భాగము కీర్తనలో ఒక మాట చక్కని మాట రాయబడిందండి. 132 కీర్తన 132లో తినుము త్రాగుము స్తుతించుము. చూడండి, యెహోవా దావీదులకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమును జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవా నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠుని నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థలమైన గుడారమును నేను ప్రవేశింపను. నేను పరుండున మంచం మీదకి ఎక్కను, నా కళ్ళకు నిద్ర రానివ్వను. ఏ దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కను రెప్పలకు కుడికి పాటైన రానినైను, అది ఎఫ్రాతోలోనున్నది మేము కనుగొంటిమి. యాయీరు పొలంలో అది దొరికిను. ఆయన నివాసస్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠ మీద సాగిలపడదుము రండి. యెహోవా లేము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. నీ యాజకులు నీతి వస్త్రములు ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధన గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాస్త్రములు వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యం కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. తినుము త్రాగుము సుఖించమన్న వాడిని రాత్రి ప్రాణం అడుగుచున్నానని చెప్పాడు కదా. తిని త్రాగి స్తుతించిన వాని యొక్క దేవుని కార్యములు చూచిన వాడు పంటల పండిని కృతజ్ఞత స్తుతులు లేవు. కనీసం మరి పనివారికి కూడా, మరి కూలి వారికి కూడా అతడు కూలిచ్చినట్టుగా కూడా అక్కడ కనబడతలేదు. మరి కానీ ఇక్కడ దావీదు అయితే అంటున్నాడు కదా, అయ్యా సత్య ప్రమాణము నీతో నేను చేస్తున్నా, నన్ను ఈ స్థితిలో ఉంచావు. ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడిని తీసుకొచ్చి రాజుని చేసావు. రాజుని చేసిన దేవుడు ఏం చేసావంటే గొప్ప వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నేనైతే ఇల్లు కట్టుకొని ఇంట్లో చక్కని వాసం ఉంటున్నా, సరంభ వేసిన ఇంట్లో ఉంటున్నా. కానీ నాకెందుకో నా మనసు ఊరుకోలేదయ్యా. నీకు ఒక మంచి మందిరము కట్టించాలని ఆశ కలిగి ఉన్నానయ్యా మనసులో. చూడండి, ఇక్కడ రాయబడిన నా వాసస్థలమైన గుడారములో నేను ప్రవేశింపను. నాకు గుడారం ఉంది, నేను ఆ గుడారములో నేను ప్రవేశింపను. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను ఏర్పరిచే వరకు, ఒక నివాస స్థలము చూచేంత వరకు, ఇదిగో నా వాసస్థలమైన గుడారం ప్రవేశింపను. నేను పరుండను, మంచం ఎక్కను. ఒక రాజయ్య ఉండి చక్రవర్తి ఉండి నీ మంచం ఎక్కను. ఎందుకని నీకు నివాస స్థలం ఏర్పరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా కన్నుకు నిద్ర రానివ్వను, నా కన్ను రెప్పలకు కునికిపాటైన రానివ్వను. అది ఎఫ్రాతులో ఉన్నది కనుగొని నీకు ఎక్కడ నివాస స్థలం ఏర్పరచాలో, ఎక్కడ మందిరం ఏర్పాటు చేయాలో అది నేను కనుగొనేంత వరకు నా కనులకు నిద్ర రానివ్వను. నేను మంచం ఎక్కి పరుండను మంచం మీద. చూడండి, ఇక్కడ ఆయన పాదపీఠము ఎదుట సాగిలి పెడదాం రండి, యెహోవా లెమ్ము. చూడండి, ఇక్కడ నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. నీ యాజకు నీతి వస్త్రములను ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానం చేదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. దేవుడు మాట్లాడుతున్నాడండి దావీదుతోటి. నీ గర్భఫలమును, దావీదు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గర్భఫలం మంచం ఎక్కను, నీకు నివాస స్థలము చూసేంతవరకు, యాకోబు బలిష్ఠునికి ఇక్కడ ఒక నివాస స్థలము నేను ఏర్పాటు చేసేంత వరకు నేను మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా నివాస స్థలము నేను అడుగుపెట్టను అని దావీదు చెప్పిన మాటలన్నీ దేవుడు విని ఇక్కడ అంటున్నాడు, నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును. భయపడ మాకు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. తను చేస్తున్నటువంటి దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో, మరి ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాడో, ఏ విధంగా ఆరాధిస్తున్నాడో, గణపరుస్తున్నాడో అది అంత విన్న దేవుడు అంటున్నాడు కదా, నీ గర్భఫలము నీ రాజ్యం మీద నియమింతును. నీ కుమారుని నిబంధన గైకొని ఎడల నేను వారికి బోధించే శాసనంలో వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. నీ కుమారులే కాదు, వారి కుమారులు కూడా కూర్చుండబెడతాను అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని మన బాగు చూసుకోకూడదు, మన వెనకమాల ఉండే తరాల వైపు చూడాలి. ఇప్పుడు మనం తిన్నామా, త్రాగేమా, సుఖించా, ఆబు కూడా అంతే. నాబోతు విషయంలో చేసిన దుష్కార్యము, దుర్మార్గపు పని
గబగబా వచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు గబగబా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తండ్రి రాబో శిక్ష తప్పించుకున్నాడు. ఆహాబు నువ్వు తప్పించుకుంటే తప్పించుకున్నావు, కానీ నీ పిల్లలు మాత్రం నేను వదలను అంటాడు దేవుడు. దేవుని నామకే మహిమ కలుగునగాక. ఎప్పుడు కూడా మన బాగు ఎప్పుడు చూసుకోకూడదు. నిజముగా నీ వెనకమాలుండి. అందుకే దేవుని ప్రేమించే వారు 1000 తరములు, ద్వేషించే వారిని కూడా 4 తరములు అని సెలవిచ్చాడు దేవుడు. ప్రేమించే వారిని 1000 తరాలు దేవుడు దీవిస్తాడండి. దేవుని ప్రేమించే వారు గర్భఫలాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. వారి తరాలు ఇక్కడ దావీదుతో మాట్లాడుతున్నారు. నీ కుమారులే కాదు, నీ కుమారులు కూడా ఆ సింహాసనం మీద కూర్చుంటారు, నా శాసనంలో వారికి గైకొనేనా ఎడల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడంటే యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసెను. దేవుడు దావీదుతో సత్య ప్రమాణం చేశాడండి. దేవుడు ప్రమాణం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరుకునే స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. సీయోను గొర్రెలు కాచుకుంటా ఆ సీయోను కొండవై పట్టగా చూస్తూ ఉండేవాడు అంటండి దావీదు. చూస్తూ ఉండేవాడండి. ఎక్కగలనా ఈ కొండ, ఎప్పటికైనా నేను ఎక్కగలనా అనుకుంటా గొర్రెలు కాచుకుంటా. సింహాలు వచ్చినా, తోడేళ్ళు వచ్చినా, పులులు వచ్చినా వాటిని చీల్చివేసి ఒక్క గొర్రె పిల్లని కూడా పోకోకుండా కాపలా కాసుకుంటా. తండ్రి ఏమైతే చెప్పాడు, జాగ్రత్త మంద. తండ్రి చెప్పాడు, యెషయా చెప్పాడు దావీదుతోటి, మంద జాగ్రత్త అని చెప్పి కాయమని పంపించాడు. కాయటానికి వెళ్ళిన దావీదు గొర్రె మందలో తోడేలు పడిన దాని నోటిలోంచి గొర్రె పిల్లని చీల్చి గొర్రె పిల్లని కాపాడుకున్నాడు. సింహం వచ్చిన సింహాన్ని చీల్చి దాని నోట నుంచి గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. ఇవన్నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశముందన్నటువంటి వాడు, ఆయన సింహాసనం ఆకాశమందు, భూమి ఆయన పాదపీఠం, ఆయన ఇవన్నీ కూడా దావీదు చేస్తున్న ప్రతి పనిని చూస్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాసస్థలము దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొని నా స్థానము, ఇది నిత్యం నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడ నేను నివసించేదను, దానికి ఆహారము నేను ఉండాలుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరిచేదను. దాని యాజకులు రక్షణనే వస్త్రముగా ధరించుకొందరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. దానిలో భక్తులంట, ఆ సీయోను పట్టణంలో ఉండే భక్తులంట బిగ్గరగా ఆయనకు ఆనందగానం చేస్తారని రాయబడింది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సీయోను కోరుకున్నాడు, అది దేవుడు ఏం చేశాడంటే అతను కోరిక తీర్చాడండి, ఆశ తీర్చాడు. దావీదు ఏ చిన్నతనంలో గొర్రెలు కాసుకుంటా ఎక్కగలనా కొండ, సీయోను కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ప్రభు మరవినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ఈ విధంగా పాటలు పాడుకుంటా దావీదు గారండి చిన్నతనములో దావీదు గారు ఈ సియోను కొండని దావీదు మహాపట్టణం చేశాడు. అదే కొండ మీద ఆయన సింహాసనం ఉంది. అదే సింహాసనం మీదకి ప్రభువు వారు రాబోతూ ఉన్నాడు. ఆ సింహాసనాన్ని అధిరోహించబోతూ ఉన్నాడు. అంత్య దినములు, అపాయకరమైన దినములు, దేవుని యొక్క రాకడ అతి దగ్గరగా సూచనలు కనబడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, మరి భయంకరమైనటువంటి విపత్తులు. ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. నేను వచ్చేంత వరకు ఒక్కరిలోనే నా ప్రేమ నేను కనుగొందనా అని అన్నాడు ఆయన. ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి ఉపాధ్యాయులు అంటే ఎంత తల్లి తండ్రి కంటే ఉపాధ్యాయులు శ్రేష్టమైన వారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఉపాధ్యాయులే బిడ్డల్ని, చిన్న బిడ్డలనండి చంపేస్తున్నారు కొట్టి. వారికి నయానో భయానో పాఠాలు చెప్పాలి, కానీ ఉపాధ్యాయులే ఏం చేస్తున్నారండి, బిడ్డల్ని చంపేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నామండి. భార్య భర్తను చంపేయటం, భర్త భార్యను చంపేయటం, బిడ్డల్ని తల్లిదండ్రులు భయంకరమైనటువంటి మరి వేరే ఒక ప్రియునితో కలిసి బిడ్డల్ని చంపేయటం,
బిడ్డలు అడ్డమైపోయారని, మరి ఎలాంటి ఎన్నో 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 అని ఎలాంటి భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. మరి ఎలాంటి దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే నీ బాల్యదినములందు నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అంటున్నాడు ఆయన. దుర్దినములు వచ్చేసినాయి, రాకడి దినాలు వచ్చేసినాయి. ఎక్కడ చూసిన భయంకరమైన వార్తలు, ఎక్కడ చూసిన మరి అంత్యక్రీస్తు పరిపాలన అతి దగ్గరలోనే ఉందేమో అనిపిస్తుంది. దేవుని నామనికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకని యేసు ప్రభు వారు వచ్చేవరికి నా ప్రేమను ఎవరిలోనే ఒక్కరిలోనన్నా కనుగొందనా అని మాట్లాడాడు ప్రభువారు. చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా దుర్దినాలు. చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా, నేను సియోనును కోరుకున్నాను, నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు కదా, నేను కోరిన స్థానం అదే అంటున్నాడు. చూడండి, నేను అక్కడ నివసించేదని అంటున్నాడు. దానికి నిండారుగా ఆహారం ఇస్తానంటున్నాడు. దానిలో బేదలకు ఆహారం తృప్తిగా ఇస్తానంటున్నాడు. దాని యాజకులు రక్షణ వస్త్రంగా ధరించుకుంటారంటున్నాడు. అందుట్లో దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారని చెప్తున్నాడు. దావీదుకి అక్కడ కొమ్ము మొలవ చేస్తానంటున్నాడు. నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపం ఉంచేదని అంటున్నాడు. దేవుని నామనికే మహిమ కలుగునగా. అక్కడ శత్రులు అవమానమునే శత్రువు వస్త్రముగా ధరించుకుంటారని సెలవిస్తున్నాడు. దేవుని నామనికే మహిమగా. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లునని సెలవిస్తూ ఉన్నాడు. ఇదండి తినుము త్రాగుము స్తుతించుము అన్న ఆయనకి జరిగినటువంటి ఆధిక్యతలు, కీర్తులు, ఘనతలు, అభిషేకము. మరి దేవుని యొక్క కృప విస్తరించింది. దేవుని నామనికే మహిమ కలుగును గాక. తినుము త్రాగుము సుఖించమన్న వాడినము ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. స్తుతించిన వాణి ఏమో. అందుకని జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపేనే. ప్రార్థన రాకపోతే స్తుతి చేయి. నేను హాస్యం, నాకు ప్రార్థన రాదు. ప్రార్థన చేయటం జపాలే వచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడి శ్రేష్టమైన నామములో ఆయన రక్షణ తీసుకొని పొందుకున్నానో అప్పుడు ప్రార్థన చేయటం ఇట్లాగే నాకు ప్రార్థన వచ్చేదిగా. స్తుతి 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 ఎక్కువ స్తుతి చెప్పడమే వచ్చు. స్తుతి చెప్పుకుంటూ ఉండేదని. ఎన్నో మార్గములు తెరవబడ్డాయి. ఎన్నో శోధనలు చేయించడానికి కృప చూపించాడు. ఎన్నో కీడుల నుంచి తప్పింపబడటానికి కృప చూపించాడు. ఎన్నో 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 ఆయన చెప్పడానికి నా నాలుగు చాలదు. నా పక్షముగా దేవుడు చేసిన కార్యాలు వివరించడానికి నా నాలుగు చాలదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ బుద్ధిమంతుల గురించి రాయబడి ఉంది కదా, బుద్ధిగల కన్యకల గురించి. మత్తయి సువార్త 25 అధ్యాయంలో చక్కని మాట రాయబడి ఉందండి. చూడండి, ఇక్కడ బుద్ధి కలిగిన అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, బుద్ధి లేని కన్యకులు మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొనమని చెప్పిరి. వారు కొనుక్కొని పోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోనికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెళకువగా ఉండి. దేవుని నామనికే మహిమ కలుగును గాక. ఈరోజు మన వాగ్దానము, బుద్ధిని సంపాదించువాడు తన ప్రాణమునకు ఉపకారి. మరి బుద్ధి నిజంగానే ఇక్కడ కన్యకులు కొంచెం మాతో పాటే ఉన్నారు కదా. మీరు మేము కలిసే ఉన్నాం, 10 మంది కన్యకులం కదా. ఇక్కడ ఒక చక్కని విషయం చూడండి. ఇక్కడ మా నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మరి మాకును మీకును ఇది చాలదేమో, బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, చూడండి అక్కడ బుద్ధిగల వారిని అడిగిన బుద్ధిగల కన్యకులనే రాయబడింది. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కురుడని చెప్పాను. ఇది మీకు చాలదు, మాకు చాలదు, ఎటు కాకుండా అయిపోద్ది. ఎందుకు వచ్చింది? మీరు వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఏదో ఫ్రెండ్షిప్ అని, లేకపోతే అవి మాతో పాటే ఉన్నారు కదా, అయ్యో కుతంత పోతే ఏమైందిలే. భక్తులు ఇది కుదరదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు కలిగింది కొంచెమైనా గట్టిగా పట్టుకో.
అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో వచ్చి నీకేం కలిగి ఉన్నావు, ఏది కలిగి ఉన్నావు, నువ్వు గట్టిగా పట్టుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం కలిగి ఉన్నావు నువ్వు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఏ విషయంలో కూడా జారిపోవద్దు, పడిపోవద్దు. ఎవరికి ఊత ఏ రకంగా ఇవ్వాలి ఊత ఆ రకంగానే ఇవ్వాలి. కానీ ఇదిగో ఇక్కడ నూనె అడుగుతున్నారు. ఇక్కడ ఏమని అడుగుతున్నారండి? నూనె అడుగుతున్నారు. మీకు మాకును చాలదు. చాలామంది అందుకని ప్రేమ ఎచ్చు పుట్టు వరకు నన్ను కలక్తపరచుకు లేపకు యెరూషలేము కుమార్తెలారా, మీకు తెలీదు. మీకు ఆరాధించడమే తెలుసు, దేవునితో మాట్లాడుతూ మీకు తెలియదు. సియోను కుమార్తెలకు తెలుసు. సిద్ధపడిన వారు సియోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు వాళ్ళకి ఆరాధనే తెలుసు, ఆరాధించడం వారికే. కానీ సియోను కుమార్తెలు దేవునితో మాట్లాడుతూ తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నారు మీకు మాకు చాలదు. కాబట్టి మీరు కొనువారి దగ్గరికి దొరికి వారికి కొట్టుకాడికి వెళ్ళి ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పి, అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈలోపు ఆయన వచ్చాడు. వీళ్ళు డ్యూటీలు వెలుగుతున్నాయి ఉన్నారు. 5 సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాట మన ఈ సంవత్సరం మరి ఈ విషయం చెప్పచ్చో తెలియదు, కానీ అయినా దేవుని ఆత్మ నన్ను బలవంతం పెడుతుందని నేను చెప్పాలనిపించింది. దేవునికి మహిమ కలిగి ఈ సంవత్సరం వేసన గారి కొట్టాలకి నేను వెళ్ళాను. వెళ్తే 5 చక్కగా పాటలు పాడుతున్నారు. 5లో ఈ సంవత్సరం 5 సిద్ధపడిన కన్నికలాగా వారు 5 చక్కగా మరి రమేష్ గారే కానీ, మరి జాన్ వెస్లీ గారే కానీ, అబ్రహాం గారే కానీ, మరి రాజు గారే కానీ, మొన్న యాక్సిడెంట్ అయింది కదండి పాస్టర్ గారు పెడ్లీ గారే కానీ, చక్కగా 5 చక్కగా సిద్ధపడిన కన్నికల్లాగా చక్కగా దేవుని సన్నిధిలో వారు వాడబడుతూ ఉన్నారు. దుష్టుడు దొంగిలిద్దామని చూశాడు, వాడు వల్ల కాల. దైవజనుడి కోసం ఎంతోమంది ప్రార్థన చేశారు. ప్రతి కీడుని తప్పించే దేవుడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? అది అయ్యింది, పోయింది కాలే కానీ ప్రాణం కాదుగా. ఈ ప్రాణంతో నేను దేవుని స్తుతిస్తాను, ఆయన ప్రకటిస్తాను, పరిచర్య చేస్తాను అని చెప్పి చక్కని వాంగ్మూలం ఇచ్చారు పాస్టర్ గారు పెడ్లీ గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలే. దేవుని పరిచర్యలో మరి ఈ విధంగానే మరి దావీదు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఒక చోట అయితే పిచ్చివాళ్లాగా ప్రవర్తించవలసిన పరిస్థితి వచ్చింది. ఒక చోట అయితే మరి ఉపాయం లేని వారము కాదు అంటాడు. మరి అదే రీతిగా మరి దావీదుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తీశాడు. ఆయన ఒక క్షణాన పడిపోయినా లేవనెత్తి ఒక్క తిప్పుకున్నాడు. పాపమును కప్పుకోలేదు కానీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుణ్ణి స్తుతించాడు. దేవుని నామానికి మహిమకరంగా ఆయన నిలబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో నీకు ఒక దీపం అచ్చట ఉంచేదను అంటున్నాడు. నీ పిల్లలకి నేను దాన్ని ఇచ్చేదను. నీ సింహాసనం మీద ఏలువాడు ఒక్కడైనా ఉండక మానడు అని చెప్పి వాగ్దానం పొందుకున్నాడు. స్తుతించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందండి? వాగ్దానములు వారితోనే కాదు, అహాబు రాజు ఏం చేశాడండి? తను చేసిన నాబోతు విషయంలో చేసిన కీడు, అందుకని కీడు చేయవని ఇంటి నుండి కీడు తొలగిపోదు అని రాయబడి ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే చూడండి, మరి సామెత 2:14 కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖులు ప్రవర్తన యందు ఉల్లసింతురు. కీడు చేయటానికంటే కీడు చేయ సంతోషించుతారంట. నాబోతు ఫలాన్ని లాక్కున్నప్పుడు కీడు చేయటానికి సంతోషించాడు. అది విగ్రహారాధికురాల యెజబెలు. ఆమె ఏం చేసింది? ఇంటికయ్యా ఎంత బాధపడుతున్నావు నువ్వు, దేనిక నువ్వు రాజవయ్యండి, అది ఎంత భాగ్యం. బాబద్ద సాక్షులు 2 పెట్టేసింది. ఆ పొలాన్ని ఏం చేసిందంటే తను సొంతం చేసుకుంది. దేవుడు వచ్చేసాడు హాహాబు దగ్గరికి. నువ్వు చేసిన పని ఏంటయ్యా? నాబోతు విషయంలో పేదవాడిని లాక్కుంటావా నువ్వు? పేదవాడిని సొత్తులు లాక్కుంటావా నువ్వు? నీకు భయం లేదా అని చెప్పి, ఎదుగో నీ రక్తం ఎక్కడ నాబో రక్తము కుక్కలు నాకినాయో అదే పరిస్థితి మీ కుటుంబానికి అందరికి వస్తుంది అని చెప్పి శపించాడు. అప్పటికప్పుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
ఉపవాసం ప్రార్థన చేసి తప్పించుకున్నాడు, తన వరకు తను తప్పించుకున్నాడు. కానీ నీ బిడ్డలను వదిలిపెట్టనని చెప్పాడు దేవుడు. దేవుడు నామనికి. అందుకని భయభక్తులు కలిగి దావీదు అలా కాదండి. దావీదు పిల్లల 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 తరానికి దీవెన దాచిపెట్టాడు. స్తుతించాడు, సుఖించలా, ఎక్కడా కన్నులకు నిద్ర రానివ్వలా, మంచం ఎక్కలా, పిల్లల కోసం మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. తినుము త్రాగుము సుఖించుము, ఈ రాత్రి ప్రాణం అడుగుతున్న వెర్రివాడా, అది ఎవరిదగునో? బీదలకు చేయందించటం రాదు. కొట్లు కట్టుకున్నాడు, కొత్త కొట్లు కట్టించుకున్నాడు, దాంట్లో నిండుగా పోచాడు. ఎన్నో సంవత్సరాలకు సరిపడా పంట నేను దాచి ఉంచాను, ప్రాణమా సుఖించు, తినుము త్రాగుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇవాళ ఎంతోమంది మరి ఎంతోమంది దేవుని విషయంలో బిగబట్టేవారు ఉన్నారు. అంతకంటే ఇచ్చి వదజల్లి అంతకంత హెచ్చింపబడేవారు ఉన్నారు. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. దేవుడి దగ్గరికి వచ్చే వారికి బిగపడతారు, అన్ని విషయాల్లో విస్తారంగా వాడతారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని పని కొరకు వచ్చేవారికి, దేవుని సన్నిధికి వచ్చేవారికి, ఒక దైవజనుడికి ఇట్లాగే ఒక స్థలం అవసరం పడింది. మందిరం కట్టుకోవటానికి అవసరం పడితే ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రైతుని దేవుడు ప్రేరేపించి 2-3 ఎకరాలండి ఆ దైవజనుడికి ఇచ్చేశాడు. ఆ దైవజనుడికి ఇచ్చేశాడండి. మందిరం కట్టుకొని ఎంతో కోటాలు పెట్టుకోవటానికి, మందిరం కట్టుకోవటానికి ఎంతో గొప్పగా మరి దేవుని స్తుతించాడు. కుటుంబాలు తరతరాలు దీవించబడతాయండి. దేవుని కొరకు ఒక్క గ్లాసు చన్నీళ్ళు ఇచ్చిన దేవుని లెక్కలో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు పనికిరాని చిన్న పూరి పాకలో ఉండే మమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో దీవించాడు. ఒక పూటకు కూడా జరగని జీవితం నాది. నేను నిజంగా ఉండటానికి కూడా నివాస స్థలం కూడా సరిగా లేనటువంటి పరిస్థితిలో దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు షుగర్ బీపీ లేకుండా దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని కృప బట్టి వాడబట్టాన్ని కృప చూపుతున్నాడు. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ వమ్ము చేయడు. ఆయన పాదాలు పట్టుకున్న వారిని ఎన్నడూ త్రోసివేయడు. దావీదు స్తుతించాడు, ఆరాధించాడు, ఘనపరిచాడు, మహిమపరిచాడు. తరతరములకు సింహాసనము భూమి మీద ఉంటుందని చెప్పాడు. నీ యొక్క వంశము, నీ రాజ్యం ఎట్లా ఉండక మానడు అని సెలవిచ్చాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తినుము త్రాగము సుఖించుమన్నవాడి ప్రాణాన్ని అడుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా సుఖించుకోకుండా స్తుతించిన వాడి ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడంటే పిల్లల తరము. మనకి దావీదు ఈ పరిశుద్ధ గ్రంథం, భూమి ఆకాశములు, ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నంత కాలం ఆయన పేరు మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఎన్ని తరాలైనా ఆకాశము భూమి గతించినా నేను ఇచ్చిన వాగ్దానము గతించదని సెలవిచ్చాడు. ఆయన మాట ఎన్నటికీ గతించదు. ఈ గ్రంథం ఎన్నటికీ గతించదు. ఇది పరిశుద్ధ గ్రంథం. ఏదైనా పాతగిల్లిపోద్దాం కానీ ఇది మాత్రం పాతగిల్లదు. ఇది నిత్య నూతనమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాగ్దానం మనదే. ఈరోజు వాగ్దానం మనది ఏంటండి? ఈరోజు వాగ్దానం దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధిని సంపాదించేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచన లక్ష్యము చేయవాడు మేలు పొందును. బుద్ధిని సంపాదించాడు దావీదు, వివేచనను లక్ష్యము చేశాడు. వివేచన లక్ష్యము చేయవాడు మేలు పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. వివేచన కలిగి ఉండారు బుద్ధి కలిగిన కన్యకలు. అందుకని మీకు మాకు చాలద వెళ్ళమన్నారు. అందుకని మేలు పొందుకున్నారు. ప్రభువారు వచ్చాడు, పెండ్లి కుమారుడు వచ్చాడు, రమ్మని పిలిచాడు, వీరు వెళ్ళిపోయారు. వీరు విడవబడ్డారు, వాళ్ళు ఎత్తబడ్డారు. వివేచన. అందుకే రాబో వాటిని తెలుసుకున్నట్టు చెడుతనమును విసర్జించినప్పుడే రాబో వాటిని మనకు తెలియజేస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే బుద్ధిని సంపాదించబడి తన ప్రాణమునకు ఉపకారి. మరి ఇక్కడ చూడండి, వివేచన లక్ష్యము చేయవాడు మేలు పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. కనికరపురుడా, దయగలిగిన తండ్రి,
నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. గనుడా ఘన కార్యములు జరిగించువాడా, అత్యున్నతమైన సింహాసనం దాస్తుడా, నీకు వందనాలు. అయ్యా ఈ ఉదయ కాల సమయందు ప్రభా బుద్ధిని సంపాదించుకుని తన ప్రాణములకు ఉపకారన్న ప్రభా, ఈ వేచనను తండ్రి నాయన కలిగిన వారు తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభా, మేలు పొందుకుంటారని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములయ్యా. కృపగల దేవా నీకు వందనాలు. అయ్యా దావీదు తండ్రి నాయన స్తుతించాడయ్యా, తన తరముల సింహాసనం భూమి మీద ఉండక మానదని సెలవిచ్చావయ్యా. ఇదిగో ధనవంతుడైతే తినుము త్రాగుము సుఖించుము అని తండ్రి తన ప్రాణంతో చెప్పుకొని ఈ రాత్రి వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణమును అడుగుచున్నానని సెలవిచ్చావయ్యా. అయ్యా బుద్ధి గల కన్యకులు ఏ విధంగా అయితే ప్రభు మాకుని మీకు చాలదు, ఇదిగో మీరు కొనువారి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోనమని చెప్పారయ్యా. ఈ వేచన కలిగి ఉన్నారు తండ్రి, స్తోత్రములు నాయన. అందుకే వారికి మేలు కలిగిందయ్యా. నువ్వు వచ్చే వారిని తీసుకొని వెళ్ళావు నాయన తండ్రి. కొనుక్కున్న వారు తండ్రి కొనుక్కుంటాకి వెళ్ళిన వారు విరవబడ్డారయ్యా. వారు తండ్రి నాయన బుద్ధి లేని వారుగా మిగిలిపోయారయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మడ ఎందరైతే వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. ఈ లోకం అశాశ్వతమని, ఈ లోకములో ఉన్నదంతా తండ్రి నేను వ్యర్థమైనదని, అయ్యా జీవం కలిగిన దేవాని వైపు చూచుటకు సహాయం దయచేయండి అయ్యా. నీ ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడలను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. పరిశుద్ధాత్ముడు ఎందు భయభక్తులు కలిగిన దావీదు విషయములో నేను దాచి ఉంచిన మేలు తరతరములు దీవించబడ్డారయ్యా. సింహాసనం ఉంచి తన పిల్లల తరాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. తండ్రి నైనా పేదవాడిది తండ్రి ఆశించిన అహాబు విషయములో తండ్రి స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి నాయన ఏ విధంగా అయితే పేదవాడిది ఆక్రమించుకొని, ఏ విధంగా అయితే ప్రభానైనా ఏమి ఎరగనట్టు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మా ప్రభానికి వందనాలు. నిన్ను వదిలినా నీ పిల్లలను వదలనా నీ తండ్రి అహాబుతో మాటిచ్చావయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. వివేచన కలిగి ఉంటాకి, బుద్ధి కలిగి ఉంటాకి సహాయం దయచే. బుద్ధి కలిగిన వారు ప్రాణములకు ఉపకారి అని సెలవిచ్చావు నా తండ్రి. ప్రతి బిడ్డని బుద్ధి కలిగిన వారికి ఉంటాకి సహాయం దయచండి అయ్యా. నీ రక్తంలో కడగబడిన బిడ్డలు అయ్యా, నీ అందు లక్ష్యం ఉంచి బిడ్డలు అయ్యా తండ్రి, నీ యొక్క తండ్రి నాయన నామమును ఎరిగిన బిడ్డలు మా ప్రభానికి వందనాలు తండ్రి నాయన. నీ అందు భయభక్తులు కలిగి ఉంటాకి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నాయన అందరికీ ఉపకారులుగా ఉంటాకి సహాయం దయచేయండి. మేలు చేయటానికి సహాయం దయచేయండి అయ్యా. మేలు నందుటకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా సహకారులుగా ఉంటాకి సహాయం దయచేయండి అయ్యా. నీ నామానికి మహిమకరంగా తండ్రి నేను బ్రతుకులు ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా అని సెలవిచ్చావయ్యా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు 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 అయ్యా. మొదట నీ స్థితి కొద్దిగా ఉండవచ్చేమో కానీ తుదకు మహావృద్ధులందిదవని సెలవిచ్చావయ్యా. ఇదిగో నీ దుర్మార్గతను తొలగించుకున్న ఎడలా, ఇదిగో దేవునికి ఇష్టంగా నువ్వు జీవించిన ఎడలా, ఇదిగో మొదట నీ స్థితి కొద్దిగా ఉండవచ్చేమో కానీ తుదకు మహావృద్ధులందిదవని ఏ గ్రంథం నుంచి మాట్లాడుతున్నావయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు వందనాలు. దయగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ వాగ్దానం దారుగా ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ ప్రభని దీవించబడాలయ్యా. బుద్ధి కలిగి ఉండాలి ప్రభ, మేలునందాలి ప్రభ, ఆశీర్వదించబడాలి ప్రభ. నీ నామానికి మహిమకరంగా ఉండాలి ప్రభ. బుద్ధి కలిగిన కనికల్లా ఉంటాకు సహాయం దయచేయండి. దావీదు వల్ల స్తుతించే వారికి ఉంటాకు సహాయం దయచేయండి అయ్యా. స్తుతులు తండ్రి తండ్రి నాయన. అయ్యా స్తుతుల మీద తండ్రి గొప్ప దుర్గములను ఏర్పాటు చేసే దేవుడు ప్రభ. అయ్యా స్తుతేనయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. జలప్రళయం ఆపు చేసింది నాయన, స్తోత్రాలయ్యా. అయ్యా ఎన్నో కీడులు తప్పించింది నాయన స్తుతి. అయ్యా స్తుతి మా స్థితిని మార్చిందయ్యా, మా బ్రతుకులు మార్చింది నాయన స్తుతి నాయన. ఇశ్రాయేలు ప్రజల స్తుతుల మీద ఆసీనుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. స్తుతించిన దావీదుని ఉన్నతమైన శిఖరములను ఎక్కించావయ్యా. ఎక్కలేని కొండను ఎక్కించావయ్యా. అయ్యా ప్రతి బిడ్డ నోటని స్తుతించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నోట స్తుతించండి నాయన. అయ్యా స్తుతి స్థితి మార్చిద్దని తండ్రి. ప్రతి బిడ్డ అవగాహన కలిగి ఉంటాకు సహాయం దయచేయండి అయ్యా. ఈ వాగ్దానం దారుగా ప్రతి కుటుంబంలోనైనా అయ్యా స్తుతుల సింహాసనమైనా అయ్యా స్తుతుల మీద నిన్ను సింహాసనం మీద కూర్చొండబెట్టేటప్పుడు ప్రతి హృదయములో స్తుతి నాయన స్తుతి 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 అని తండ్రి నేను ప్రతి హృదయము నా తండ్రి నాయన నేను ధ్యానించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు నాయన, వందనాలు 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 నాయన. స్తోత్రములు. మీరు కార్చిన రక్తము ద్వారాగా నాయన
అయ్యా ప్రతి పాపకి విడుదల కలిగిందయ్యా. నీ రక్తము తండ్రి నాయన ప్రతి పాపకి విడుదల, ప్రతి గాయాలలో నీ గాయాలలో విడుదల, నీ గాయాలలో మాకు స్వస్థత, నీ గాయాలలో మాకు నెమ్మది నాయన. స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములయ్యా. సర్వశక్తిమంతుడా స్తోత్రములైనా. భూమికి ఆకాశానికి మధ్యన 3 రేకుల మీద వేలాడిన అయ్యా నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి నాయన సిలువైపు చూచిన వాడు రక్షింపబడును. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. నీ వైపు చూచి రక్షించబడుటకు సహాయము దయచేయమని అయ్యా తండ్రి ఉదయ కాల సమయంలో ప్రతి బిడ్డ వాగ్దానము ద్వారా బలపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రి నాయన ఆరోపించడానికి ప్రభా ప్రతి బిడ్డను పెరుకొల్పమని, బలపరచమని, దీవించమని, ప్రతి చీకటి శక్తుల మీద అధికారము దయచేసే దేవుడు ఉన్నాం. ఎవరు బలహీనులుగా ఉన్నారు బలపరచండి, రోగులుగా ఉంటే స్వస్థపరచండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు. రోగులకు వైద్యుడమునైనా స్తోత్రములనైనా. బలహీనలు బలపరిచే దేవుడవు తండ్రి. ఆలోచనకర్త, ఆలోచన చెప్పే దేవుడవు తండ్రి నాయన. ఏ బిడ్డ ఇరుకు ఇబ్బందుల్లో తండ్రి నాయన సమస్యలు ఉండాలి. ప్రతి ఇబ్బంది, ఇరుకు, సమస్యలు యేసునామములో తండ్రిని కొట్టివేస్తున్నా ప్రభా. ప్రతి బలహీనత యేసునామములో కొట్టివేస్తున్నా. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షించండి అయ్యా, ప్రోక్షించండి ప్రభా. విడుదల కలగచ్చేయండి. అస్వస్థతకు విడుదల నాయన, రోగాలకు విడుదల నాయన. అయ్యా తండ్రి అంతు పట్టిన రోగములకు తండ్రి నాయన నిర్మూలమని వాగ్దానం ఇచ్చావయ్యా తండ్రి. మందు లేని వ్యాధులకి తండ్రి విమోచన, విడుదల తండ్రి నిర్మూలమని వాగ్దానం ఇచ్చావయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ప్రతి కీడును తొలగించండి అయ్యా. ప్రతి శోధన నుంచి విడిపించండి ప్రభా. నామానికి మహిమకరంగా అయ్యా తండ్రి ప్రతి కుటుంబం వదిలటానికి సహాయం దయచమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి, విస్తరింపచ్చమని, ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.